మార్నింగ్ న్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనలో చాలా మందికి క్రికెట్ తెలుసు. క్రికెట్ లో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది ఎల్బిడబ్ల్యూ అవుతారు, కొంతమంది క్యాచ్ ద్వారా అవుట్ అవుతారు, కొంతమంది రన్ అవుట్ అవుతారు, కొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారు, ఇంకొంతమంది బౌల్డ్ అవుతారు. ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి. కానీ హిట్ వికెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హిట్ వికెట్ ఎలా ఉంటుందంటే బ్యాట్స్మెన్కి భయం వేస్తుంది. అవతల ప్రత్యర్థి విసిరే బౌన్సర్లు కానీ లేకపోతే ఆ వేగాన్ని తట్టుకోలేక ఏం చేస్తాడంటే ఆ కంగారులో తన వికెట్స్ని తానే బ్యాట్ పెట్టి హిట్ చేసేసుకుంటాడు, అవుట్ అయిపోతాడు. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి హిట్ వికెట్లా ఉంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్పీడ్ తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోక చేతిలో ఉన్న 11 సీట్లతో మొహం చెల్లక నామోషితో ఆయన ఒక రకంగా హిట్ వికెట్ మాదిరి అయిపోయారు. అసెంబ్లీలో మొన్న కూడా మనం చూసాం. దాదాపుగా ఒక బలవంతపు నవ్వుతో ఏం చేయాలో తెలియక వచ్చి దిగమింగుకుంటూ ఆ బాధతో గతంలో తాను చేసినవన్నీ చెప్పినవన్నీ గుర్తొచ్చో మొత్తానికైతే మమ అనిపించేశారు. ఆయన ఓత్ రోజు మనం చూసాం, ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎమ్మెల్యేగా. ఇప్పుడు తాజాగా ఆ తర్వాత రెండో రోజు కూడా స్పీకర్ ఎన్నికప్పుడు కూడా సామాన్యంగా అయితే వచ్చి అందరినీ కూడా స్పీకర్ సీట్లో కూర్చోబెట్టి గౌరవించారు. అది కూడా ఆయన చేయలేదు, మొహం చెల్లలేదు. మరి ఆ గతంలో అయ్యన్న పాత్రుడు గారిని ఆయన ఫ్యామిలీని చేసిన అంశాలు ఏమైనా గుర్తొచ్చాయో మొత్తానికి అప్పుడు కూడా మొహం చెల్లక నామోషితో ఆయన రెండో రోజు డుమ్మా కొట్టి పులివెందుల పర్యటన వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ నుంచి అసెంబ్లీ సెషన్, బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలో తెలియక తాజాగా స్పీకర్కి ఆయన లేఖ రాశారు. లేఖ రాసి ఏం చెప్పారు, అందులో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. His Excellency, the Governor of Andhra Pradesh, said, first the leader of the August House, the leader of the opposition followed by the honorable ministers in the cabinet and the other MLAs. So practices which has been followed by the sequential process there was under అంటూ కొన్ని అంశాలని లేఖ ద్వారా ప్రస్తావించారు. ఏమని? ఆ లేఖలో మంత్రుల తర్వాత నన్ను ప్రమాణం చేయించారు, ఇది పద్ధతికి విరుద్ధం. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ముందుగానే నిర్ణయించాలని అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. అలాగే విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్స్ ఉంటే వాళ్ళకే ప్రతిపక్షం ఇవ్వాలని చట్టంలో ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న దానికి 10% సీట్స్ ఉండాలని ఎక్కడ రూల్ లేదు. పార్లమెంట్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన పాటించలేదు. ఇక్కడ తనపై శత్రుత్వం ఉంది కాబట్టే ఈ నిబంధన పాటించడానికి ప్రయత్నించి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ స్పీకర్కే ఆయన తన లేఖ ద్వారా కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ, అలాగే స్పీకర్ కూడా గతంలో ఒక వీడియో ద్వారా తనను చచ్చేదాకా కొట్టాలి అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఇంకా ముందుకెళ్లి 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు, ఏపీలో కూడా ఈ నిబంధన పాటించట్లేదు అని చెప్తూనే పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్ యాక్ట్ 1953ని ఆయన లేఖ ద్వారా ప్రస్తావించారు. అసలు ఈ యాక్ట్ ఆయన కనుక్కున్నట్టుగా కూడా లేఖలో రాసినట్టు అర్థం ఉంది. రికగ్నిషన్ ఆఫ్ ఫెసిలిటీస్ టు లెజిస్లేచర్ పార్టీస్ అండ్ గ్రూప్ సెక్షన్ 56 ఆఫ్ సిలో ఏముందంటే, షల్ హ్యావ్ అట్లీస్ట్ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ద కోరం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్. దిస్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అని స్పష్టంగా ఉంది అని చెప్పి, అసలు మరి ఆయనకి ఎందుకు అది అర్థం కావట్లేదు ఎవరికి తెలియట్లేదు. సో ఒకటి ఇక్కడ ప్రధానంగా అందరూ మాట్లాడుకునేది ఏమిటంటే, ఆయనకి ఎట్లా అసెంబ్లీకి రాకుండా ఉండడానికి కారణాలు కావాలి, లేదా ఎట్లా ఎగ్గొట్టాలి, సభకు వెళ్ళడానికి ఒక రకంగా ముఖం చెల్లటం లేదు కాబట్టి ఇలాంటి అంశాలతో లెటర్ రాసి ఎలాగో దక్కదు కాబట్టి ఇవ్వలేదని చెప్పి చూపించి ఎగ్గొడటానికి కారణాలు వెతుక్కుంటున్నారా అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. 2019లో కాంగ్రెస్కి ఇక్కడ కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే కొన్ని పరిస్థితులు తెలిసిన వాళ్ళు అసలు ఇప్పుడు ఈ పద్ధతి ఎక్కడా లేదు. మరి జగన్ గారు చెప్తున్న అంశము 2019లో కూడా మనకి కాంగ్రెస్ 54 ఉంటే 52 గెలిచారు. అప్పుడు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. కానీ ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయి ప్రధానంగా తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటూ లేఖ రాసేశారు. ఈ తతంగం ఒక పక్కన జరుగుతూ ఉంటే మరొక పక్కన రకరకాల వార్తలు వస్తున్నాయి ఆయన పార్టీకి సంబంధించి.
ఒక పక్కన ఢిల్లీ పెద్దలకి శరణు అంటూ ఈరోజు జరగబోయేటువంటి స్పీకర్ ఎన్నిక ఓం బిర్లా ఎంపిక విషయంలో తన పూర్తి మద్దతు ఉంది అంటూ కూడా ఆయన మద్దతు తెలిపినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో కేంద్ర సర్కారుకు బయట నుంచే మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. అంశాల వారీగా కాకుండా అన్నిటికీ జైకొట్టే అవకాశం కూడా ఉందనేది చాలా మంది చెప్తున్నమాట. ఈ 5 ఏళ్ల పాలనలో అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నా కూడా ఈ అంశాలన్నింటినీ ఆయన పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఆయన ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్టుగా బీజేపీ అడగ్గానే అంగీకరించినట్టుగా కూడా వస్తున్న నేపథ్యంలో శరణు అంటూ ఢిల్లీ కోసం జగన్ పాటలు పడుతున్నారు. ఇది ప్రధానంగా ఆయన కేసుల అంశానికి సంబంధించిన అంశం ఒక వార్త. ఇంకొక పక్కన బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ లో అక్కడ డీకే శివకుమార్ తో ఆయన భేటీ అయ్యి భవిష్యత్తులో ఆయన కాంగ్రెస్ లోకి వైసీపీని కూడా విలీనం చేసేస్తారా అన్న రకరకాల పుకార్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఒక రకంగా ఇటు రాష్ట్రంలో అసెంబ్లీలో మొహం చెల్లుబాటు అవటం లేదు, వెళ్లడానికి నామోషీతనం, ఆయన చేసిన అంశాలు, గతంలో పరిపాలన, ఆయన వ్యవహరించిన అసెంబ్లీ తీరు అన్ని ఒక పక్కన చర్చనీయాంశం వస్తోంది. అటు ఢిల్లీ పెద్దల శరణు కోసం ఒక అంశం, ఇటు కాంగ్రెస్ లో విలీనం అంటూ రకరకాల వార్తలు షికాలు చేస్తున్నాయి. సరే, దాని పేరుని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ఖండించారు. సోనియా గాంధీని ఎదిరించిన మొగోడు ఇప్పుడు ఇలాగా అని చెప్పి రకరకాలుగా వస్తున్నప్పటికీ కూడా సొంత పార్టీ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగానే వాళ్లు వెళ్లిపోయే లోపు మనమే మద్దతు ఇచ్చేస్తే పోలా అన్న వ్యవహార శైలి ఉందనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. అటు సొంత పార్టీ నాయకుల్లో అసంతృప్తి, పార్టీలో అసంతృప్తి, జనంలో తీవ్ర అసంతృప్తితో ఆయన తిరస్కరించిన వైనం పులివెందుల్లో కూడా మనం చూసాం. ఆయన చాలా మంది కాంట్రాక్టర్స్ అసలు మీరందరూ ఇలా చేశారు, మేము నష్టపోయామని ఆయన నిలదీసిన వ్యవహారం. మొత్తానికి అన్ని డైరెక్షన్స్ లో మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే కార్డు వదిలేశారా? ప్రస్తుతం అసెంబ్లీకి ఎలా ఎగ్గొట్టాలి అన్న దానికి కారణం పూర్తి స్థాయిలో మాజీ సీఎం జగన్ కార్డు వదిలేశారా? సో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందా? ఒక పక్కన ఢిల్లీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా? అడిగినా అడగకపోయినా మద్దతు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకొక పక్కన కాంగ్రెస్ లో విలీనం అంటూ ఎలహంక ప్యాలెస్ ద్వారా చర్చలు జరుగుతున్నాయని ఒక వార్తలు, అసెంబ్లీని ఎగ్గొట్టడానికే స్పీకర్ కి లేఖ రాశారన్న వార్తల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన ఒక హిట్ వికెట్ గా మారిపోయారా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు, టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ స్వాగతం అండి. విక్రమ్ పోలా గారు, మీతో ప్రారంభిస్తాను. ఎట్లా చూడాలి? ఎలాగో ఆయనకి ఇష్టం లేదు అసెంబ్లీకి రావడానికి అన్నదే ప్రధానంగా ఆయన శైలి, ఆయన వ్యవహారం కనపడుతుంది. కానీ ఇప్పుడు నాకు హోదా ఇవ్వండి అని లేఖ రాయడాన్ని ఎలా చూడాలి? మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చాలా మంచి ఇది చెప్పారు, హిట్ వికెట్ అని. సో హిట్ వికెట్ కూడా కాదు, నన్ను అడిగితే దేర్ ఈజ్ అనదర్ వియర్డ్ వే ఆఫ్ గెటింగ్ అవుట్ అన్నమాట. అంటే హ్యాండ్లింగ్ ది బాల్ అంటారు. అంటే బౌలర్ బాల్ వేసినప్పుడు అసలు అది ఆడలేక చేత్తో పట్టుకుంటారు, అప్పుడు కూడా ఎంపైర్ అవుట్ ఇస్తాడు. అంటే అసలు బంతిని అటెంప్ట్ కూడా చేయలేక బంతిని పట్టుకుంటే అది హ్యాండ్లింగ్ ది బాల్ అంటారు. అది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి క్రికెట్ హిస్టరీలో. అట్లాంటిది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఆయన రాసిన లేఖలోని అంశాలను కొన్ని ప్రస్తావించాలండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఇది యారగెన్స్, ఇగ్నోరెన్స్ రెండు కలబోసినటువంటి వ్యక్తిత్వం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది. ఎందుకంటే యారగెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాస్తవాలని గమనించరు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. సో ఇన్నోసెన్స్ ఉంటే పర్వాలా, ఇగ్నోరెంట్ ఆయన అంటే చాలా విషయాలు తెలియదు. ఉదాహరణకి ఈ లేఖలోని అంశాలను మనం చూసినట్లయితే ఆయన అంటే ఓపెనింగ్ ఏం చెప్తున్నారు ఆయన, నన్ను మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారు, నేను ప్రతిపక్ష నాయకుడిని, నన్ను చేయలేదు, అంటే సీఎం గారి తర్వాత చేయించాలి, అది విధానం అని పద్ధతి. అసలు విచిత్రం ఏంటంటే ప్రోటెం స్పీకర్ గారు కదా చేయించింది అందరికీ. వైఎస్ఆర్సీపీ నుంచి ఒక లేఖ వెళ్ళాలండి. ఈ 11 మంది ఏం చేస్తారంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము నాయకుడిగా ఎన్నుకున్నాము, ఆయన మా ఫ్లోర్ లీడరు అని ఒక లేఖ ఏమన్నా రాశారా? ఏం రాయలేదు కదా. అసలు ప్రోటెం స్పీకర్కి అప్పటికి స్పీకర్ ఎవరో తెలియదు. ఇంకా ప్రోటెం స్పీకర్ గారు అందరితో ప్రమాణం చేయించే సందర్భంలో అయ్యన పాత్రుడిగా స్పీకర్ కాదు, అప్పటికి ఇంకా తెలియదు ఎవరు అవుతారనేది స్పెక్యులేషన్ మీడియాలో వచ్చింది తప్ప ఇంకా అధికారికంగా ఎక్కడ రాలా. సరే, ప్రోటెం స్పీకర్ బుచ్చ చౌదరి గారు అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆయనకి ఏమన్నా వీళ్ళు ఏమన్నా లెటర్ ఇచ్చారా పార్టీ తరఫున మా నాయకుడు ఈయన ఎన్నుకున్నాము అని ఏమన్నా లెటర్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఈజ్ లైక్ ఎనీ అదర్ మెంబర్. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మిగతా సభ్యులు లాంటి వాళ్ళే, కానీ ఆయన ఒక అంతకు ముందు శాసనసభలో ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయనకు ఆ గౌరవం ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ కొంత లిబరల్ గానే ఆ రోజు కొన్ని ఏంటంటే సంప్రదాయాలు పాటించి ఇవ్వాలి. అది ఆయన తప్పు ఆయన దగ్గర పెట్టుకొని అసలు ఆయన సభానాయకుడని ప్రతిపక్ష నాయకుడని ఎవరు చెప్పారు ఆయనకి? ఆయనకి ఆయన ఆపాదించుకుంటున్నాడు. నేను ఎందుకంటే అధికారం కోల్పోయి సభలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా నేను ప్రతిపక్ష నాయకుడిని అవుతానని ఆయన ఊహించుకుంటున్నాడు. కానీ అట్లా ఉండదు, సంప్రదాయాలు అట్లా ఉండవు, రూల్స్ అట్లా ఉండవు. ఈయన కనీసం పార్టీ తరఫున ఒక లెటర్ పెట్టాల. అది ఒక ఫస్ట్ ఎనామలీ అండి ఆ లెటర్లో. రెండోది ఏం చెప్తున్నాడు ఆయన, ఇక్కడ 10% ఓట్లు, అదే 10% సీట్లు ఉండాల్సిన అవసరం లేదు స్ట్రెంత్, అలాంటి అది ఎక్కడ చట్టంలో లేదు అని అంటున్నాడు. చట్టంలో లేదు అని అంటున్నాడు తప్ప చట్టంలో ఉందని అంటున్నాడా? చట్టంలో ఉంది అని ఎక్కడన్నా చెప్పాడు ఆయన? కొన్ని ఏంటంటే అంటే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో కేవలం అప్పుడు 2014 అనుకుంటా 3 బీజేపీ సభ్యులే ఉంటే వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఇంకొక తప్పు కూడా మాట్లాడారు. 84లో ఉపేంద్ర గారికి ఇచ్చాడు. యాక్చువల్లీ ఆయన ఉపేంద్ర గారు 84లో ఎన్నికయ్యాడండి. అప్పటికి ఆయన లోక్సభ సభ్యుడు కాదు, ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యాడు. ఆయన 1984లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశానికి 30 సీట్లు వస్తే లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఉన్న ఆయన సి మాధవరెడ్డి గారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఇచ్చారు, 2 స్ట్రెంత్స్ కలిపి అట్లా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు. ఇవ్వాల్సిన అవసరం లేదు. అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి రాజ్యసభలో ఉన్నటువంటి ఉపేంద్ర గారిని అపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు. అంతే తప్ప ఈయన లోక్సభలో 30 మంది సీట్లు ఉన్నారు, అప్పుడు ఉపేంద్ర గారు చేశారంటే ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు. అది ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. పీజీఆర్ గారిది కోట్ చేశారు. అయితే యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. 2019లో ఒక చర్చ వచ్చింది. ఇందాక మీరు చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని అనుకున్నప్పుడు ఇవ్వలేదు వాళ్ళు. తర్వాత 2019లో కూడా 52 సీట్లు వచ్చినాయి, 54 వస్తే ఇవ్వాలన్నది లెక్క. 52 వచ్చినప్పుడు కూడా మళ్ళీ చర్చ వచ్చింది. 52 వచ్చినప్పుడు కూడా ఇస్తారా ఇవ్వరా అన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఈయన లేఖలో ప్రస్తావించిన అంశాలని ఇప్పుడు ది వైర్ అని ఒక న్యూస్ పోర్టల్ ఉంది కదా, ఫేమస్ న్యూస్ పోర్టల్. ఆ ఫేమస్ న్యూస్ పోర్టల్లో ఆచార్య అని పిడిటి ఆచార్య అని ఒక జర్నలిస్ట్ రాశాడు. ఈ అంశాలు యథాతథంగా తీసేశాడు. ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు. వైర్ పోర్టల్కి వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో లేఖలో సేమ్ అంశాలు ఆయన ఆచార్య అనే ఆయన ఆర్టికల్లో రాశాడు. అంటే ఈ ఉదాహరణలు చూపించాడు. అయితే ఇక్కడ ఏంటంటే స్పీకర్ గారు ఎలా స్పందిస్తారో మనకు తెలియదు. ఆయన విచక్షణ మీద ఆధారపడింది. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆయన, మీరు ఏదో చంపండి అని ఏదో ఇక్కడ వచ్చింది, చచ్చేదాకా కొట్టండి అని అంటున్నారు కదా, నా పేరు శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. అది నిజం అబద్ధం తెలియదు, మన ఎక్కడో వచ్చిందని అంటున్నారు. అది అప్పటికి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కాదు, స్పీకర్ గా ఉండి నన్ను ఈ విధంగా మాట్లాడారని చెప్తున్నాడు ఆయన. స్పీకర్ గా ఉండి ఆయన ఏం మాట్లాడారు? స్పీకర్ గా లేనప్పుడు ఆయన చాలా మాట్లాడి ఉండొచ్చు. బట్ వన్స్ ఈ బికమ్ స్పీకర్ ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. అది సో ఆయన ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు తెలియదు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఆఫ్టర్ ఎగ్జామింగ్, ఇప్పుడు ఇంకోటి కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే అది స్టాట్యూటరీ అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ నాట్ స్టాట్యూటరీ. ఇది ఒక సంప్రదాయం ఉంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అపోజిషన్ లేకపోతే రూలింగ్ పార్టీకి ఎదురు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఒక చాలా ఫేమస్ కొటేషన్ ఏముందంటే, ఇఫ్ అపోజిషన్ డజంట్ ఎగ్జిస్ట్ వన్ మే హ్యావ్ టు బి క్రియేటెడ్ అంటారు. అంటే అసలు అపోజిషన్ అనేది లేకపోతే ఒకటి క్రియేట్ చేయండి అంటారు. ఎందుకని? ఫర్ ది సేక్ ఆఫ్ డెమోక్రసీ మనుగడ ఉండాలని అంటే అపోజిషన్ క్రియేట్ చేయమంటారు. అందువల్ల ఇప్పుడు మీకేంటంటే ఆయనకి ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వచ్చు. దట్ ఈస్ ప్యూర్లీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్పీకర్ గారు. కానీ ఆయన లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు చాలా సత్యదూరంగా ఉన్నాయి. అది చాలా అసలు ఎక్కడ కూడా ఆయన యారగెన్స్ కి ఆయన ఇగ్నోరెన్స్ కి అద్దం పట్టేట్టుగా ఉంది. ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్నాయి. నేను అనుకోవటం బహుశా ఈ రోజు తెలుగుదేశం వారు కూడా స్పందించవచ్చు.
అధికారికంగా నిన్న ఒకళ్ళిద్దరు మామూలుగా మాట్లాడారు. నేను అనుకోవటం కేశవ్ గారు కానీ, ఎందుకంటే లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ కాబట్టి తను కానీ ఇంకెవరైనా కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. బట్ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. సో మనతో పాటు టీడీపీ నుంచి టీడీఎల్పీ కోనేరు సురేష్ గారు ఉన్నారు. కోనేరు సురేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నాకు విపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అనే ఒక బెదిరించే ధోరణిలో లేఖ ఉంది, అంటే ఇస్తేనే వస్తాను అనే ఒక రకమైనటువంటి సంకేతాలు పంపిస్తూ లేఖ రాశారు. ఏంటి మీరేం చెప్తారు? నమస్తే అండి, అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటరు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాలు పనిచేసి కూడా ఆయన స్థాయికి తగనేటట్టుగా రాశారు ఆ లెటర్. కనీసం శాసనసభ్యుడిగా కూడా ఆయన పనికిరారు అనే దానికి తెలియజేస్తాను ఆయన లెటర్. ఆయన అసమర్థత, డొల్లతనం తెలియజేస్తాను. ఎందుకంటే ఆ లెటర్లో ఆయన పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ అలవెన్సెస్ తీసుకొస్తాడు. అసలు పేమెంట్ ఆఫ్ అలవెన్సెస్ అనేది ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత, మేము 2019లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశం పెట్టినప్పుడు అందరూ కలిసి 23 మంది కలిసి చంద్రబాబు నాయుడు గారిని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకొని ఒక లెటర్ రాశాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఎన్నుకున్నామండి అని చెప్పి మేము ప్రోటెం స్పీకర్ గారికి లెటర్ పంపించాం ప్రమాణ స్వీకారానికి ముందే. అప్పుడు సభా నాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారిని పిలిచారు ఆ రోజు. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం స్థానం స్ట్రెంగ్త్ 175, 18 ఉండాలి ప్రతిపక్ష నాయకుడు ఉండాలంటే. అప్పుడు 23 ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. ఆ తర్వాత 4 వెళ్ళి తీసేసుకున్నారు కదా, అప్పుడు ఆ 18 కౌంట్ కూడా లేదు, ఇవ్వకూడదనే ప్రయత్నం జరిగిందనేది కూడా చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి అదే ఆ కంటెక్స్ట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను డోర్లు ఓపెన్ చేస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతిపక్ష పాత్ర కూడా మీకు మిగలదు అన్నారు. అంటే ఒకవేళ 18 కంటే తక్కువ వచ్చి 17 వచ్చినాయి అనుకోండి, 17 కూడా ప్రతిపక్ష నాయకులు లేనప్పుడు 11కి ఎలా ఉంటుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫై చేయాలి. ఆయన మాటలు ఆయన వక్రీకరించుకుంటున్నాడు, ఆయన మాటలు ఆయన ఖండించుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ అసంబద్ధ ప్రలాపనలు, చాలా సత్యదూరమైనటువంటి విషయాలు రాశారు. 1984లో రాజ్యసభలో ఉన్నారు పర్వతనేని ఉపేంద్ర గారు, లోక్సభలో సి మాధవ్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. వారు లోక్సభలో తెలుగుదేశం పక్ష నాయకులు. అయితే ఉపేంద్ర గారిని చేసింది ఏంటంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు. రాజ్యసభలో ఒక లీడర్ ఉంటారు, లోక్సభలో ఒక లీడర్ ఉంటారు, పార్లమెంటరీ పార్టీ మొత్తానికి కలిపి ఉంటారు. కంపరైజ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్స్. అప్పుడు పర్వతనేని ఉపేంద్ర గారు ఉంది పార్లమెంటరీలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, లోక్సభలో సి మాధవరెడ్డి గారు ఉన్నారు. ఇది అందరికీ తెలియజేయాలి. ఇంకోటి, 2010-11లో తమిళనాడులో డిఎండికే అధ్యక్షుడిగా విజయకాంత్ గారికి 29 సీట్లు వచ్చినాయండి. అప్పుడు వారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు జయలలిత గారు. అయిన తర్వాత ఒక మెంబర్ వెంటనే ఏడీఎంకేలో చేరారు. తదనంతర పరిణామాల్లో 8 మంది రిజైన్ చేశారు. అప్పుడు వారి స్ట్రెంగ్త్ 20కి వచ్చేసింది. 20కి పడిపోతే వెంటనే విజయకాంత్ గారికి ప్రతిపక్ష హోదా పోయింది. అట్ ది సేమ్ టైం 1994లో కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 30 సీట్లు ఉండాలి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలంటే, కానీ అప్పుడు 26 గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పీజీఆర్ గారిని అసెంబ్లీలో శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్తించారు, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీకు రూల్ బుక్ లో 55లో 10th షెడ్యూల్లో స్పీకర్ గారికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ శాసనసభలో కానీ శాసనసభలో అనే దాని మీద రూల్ నెంబర్ 55 ఉందండి. శాసనసభ ఎలా నడవాలి అనే రూల్ బుక్ లో 56Cలో ఖచ్చితంగా 10% ఉండాలి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని. ఒక ప్రతిపక్ష నాయకుడిగా 10% అంటే 18 సీట్లు ఉంటేనే ఉన్నప్పుడు మాత్రమే వీరు చెప్పినటువంటి పేమెంట్ ఆఫ్ అలవెన్సెస్ కానీ శాలరీస్ యాక్ట్ ఎంప్లాయ్ అవుతుంది. అసలు ఈయన
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గారికి గుర్తింపు లేనప్పుడు ఈ ఈ పేమెంట్ ఆఫ్ అలవెన్సెస్ ఇవన్నీ ఎట్లా వస్తాయి? అందుకని ఆయన చాలా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆయన లెటర్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, కనీసం శాసనసభ్యుడి స్థాయిలో రూల్స్ తెలుసుకోకుండా రాయటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. మీ యొక్క తెలివి తక్కువతనాన్ని వారే జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలందరి ముందు వెల్లడిస్తున్నారు. అంటే అదే హిట్ వికెట్, అదే ఆయన వికెట్ ఆయనే కొట్టుకుంటున్నారు. మీరు ఇవన్నీ తెలుసుకోకుండానే చేస్తున్నారు అదే అని. అయితే బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారితో కూడా మాట్లాడదాం. పూడి తిరుపతిరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈ 2 నాలుకల ధోరణి ఎలా చూస్తారు? గతంలోనేమో అసలు 18 ఉన్నా వాళ్ళకి ఆ రోజు సరే 23 గెలిచినా 4 అటు వెళ్ళిపోయినా 18 ఉన్న రోజేమో అసలు మీకు రానే రాదు, రూల్స్ తెలియవా, అది ఇదని అన్నారు. ఈ రోజేమో 11 ఉంటేనేమో మొత్తం ఏవేవో రూల్స్ చెప్తున్నారు, అవన్నీ కూడా కరెక్ట్ కాదు, అసత్యాలు, సత్యానికి దూరం అనేది అందరూ ఓపెన్ గా మాట్లాడుతున్నారు, క్లియర్ గా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా. అండ్ వారు చెప్పినట్టుగా కూడా మనకి రూల్ పొజిషన్ ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం కూడా చూసినా కూడా మనకు అది లేదు. ఏది 56C క్లాజ్ ప్రకారం షల్ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, స్ట్రెంత్ ఈక్వల్ టు ద కోరం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ సిట్టింగ్ హౌస్. ఏంటి 2 నాలుకల ధోరణి జగన్ గారి లేఖపై మీ కామెంట్ ఏంటి? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, అంటే మనకి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి మనం చర్చిస్తున్నాం. నా రూటే సపరేట్, నా రూలే వేరే అంటున్నారు ఆయన. దానికంటే ముందేంటంటే తందాకా వస్తే గాని ఆ బాధ ఏంటో తెలియదు అన్నటువంటి ఒక సామెత కూడా. కరెక్ట్. ఇవాళ తనకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. అయితే ఇక్కడ నా ముందు మాట్లాడిన పెద్దలిద్దరు కూడా చాలా కూలంకుషంగా ఆ రేషియో, లేకపోతే సాంప్రదాయాలు, లేకపోతే గత అనుభవాలు, ఈ 3 అంశాలు కూడా చాలా చక్కగా వివరించారు. కాబట్టి నేను వాటి జోలికి పోవాల్సిన పనిలే. ఈ 3 అంశాలే ఒకసారి వాళ్ళు చర్చించింది అయితేనేమి, మనకు తెలిసింది అయితేనే ఒకసారి క్రోడీకరించుకుంటే, ఎక్కడైతే ప్రతిపక్షం తన తాలూకా వాల్యూస్ పాటిస్తూ ముందుకెళ్ళినటువంటి సందర్భాల్లో కొంత రిలాక్సేషన్స్ ఇచ్చారు. వాల్యూస్ పాటిస్తూ, నేను చెప్పేది ఇప్పుడు 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 ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కాదు, గతంలో వాళ్ళు పాటించినటువంటి వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేదు. రెండో పాయింట్ ఏంటనేసి అంటే, శాసనసభల్లోన అది లోక్సభ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ అసెంబ్లీ అవ్వచ్చు, ఏదైనా రెస్పెక్టెడ్ హౌసెస్, వాటిల్లో ప్రతిపక్షం లేకపోతే చర్చలు అనేవి ఏకపక్షం అవుతాయి. కాబట్టి ప్రతిపక్షానికి ఒక హోదా ఇచ్చి చర్చింపు చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో వెళ్ళినటువంటి సందర్భాలు చాలా వరకు మనం ఉన్నాయి. అంతేగాని నేను డిమాండ్ చేస్తున్నాను, నాకు లేని అర్హత ఇవ్వండి అని చెప్పేసి అడిగినటువంటి సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవు, శాసనసభ గాని లోక్సభలో గాని. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ అంటే ఆయనకి రూల్స్ తెలుసా లేదా, లేకపోతే గతంలో జరిగినట్టు, ఉదాహరణకు ఉపేంద్ర గారి ఇష్యూ, అది ఎంత బ్లైండ్ గా వెళ్లారనే దానికి మనం, ఆయన రాజ్యసభ సభ్యుడైతే లోక్సభ సభ్యుడిగా లోక్సభలో ఇచ్చారు అని చెప్పుకొని ఏదైతే వచ్చారో, అంటే ఇక్కడ లోక్సభ నాయకుడు, రాజ్యసభ నాయకుడు, లేకపోతే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఈ మూడింటికి తేడా కూడా తెలియకుండా ఆ లేఖను ఎవరో రాసి ఇచ్చారో, ఆయన ఏదో సంతకం పెట్టో లేకపోతే డిజిటల్ సైన్ తోనో రిలీజ్ చేశాడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకొక విషయం కూడా, ఆ నాయకుడికి గాని ఆ పార్టీకి గాని ఉన్నటువంటి గత చరిత్ర, వాళ్ళు రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, లేకపోతే వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలనలోనూ అంతకుముందు 5 సంవత్సరాల ప్రతిపక్షంగాను వాళ్ళు నిర్వర్తించినటువంటి చట్టసభల్లో వాళ్ళ పాత్ర ఏదైనా ఉందనేసి అంటే, ఆ పాత్ర ఆధారంగా వాళ్ళకి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ అంతకంటే ఎక్కువ లేఖ గురించి చర్చించుకోవాల్సిన పనిలే. ఎందుకంటే ఎవరైతే సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యి 5 సంవత్సరాలు పరిపాలిస్తారో, ఎవరైతే సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారో, ఎందుకంటే నేను బాగా గుర్తు చేస్తున్నా, ఆయన ఆల్మోస్ట్ గత సందర్భంలో అంత ఎక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు అసెంబ్లీకి పోలా. కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడైనా, అధికార పార్టీగా వెలగబెట్టినప్పుడైనా సరే వాళ్ళు ఫాలో అయ్యింది లేదు. కాబట్టి స్టడీ చేస్తే ఫాలో అవుతారు, స్టడీ చేయలేదు, ఫాలో అవ్వలేదు. ఈ లేఖలో అంతకంటే ఇంకేమి మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలే.
సాంప్రదాయపరంగా ఇవాళ ప్రభుత్వం అంటే ఒక్కటి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్, ఆయన ఒక్క లేఖ రాసి నాకు ఇవ్వండి నేను బెదిరింపు దోడులో వస్తానన్న పాయింట్ తో పాటు రెండో అంశము ఆయన ఓత్ అంశాన్ని కూడా ఏదో అవమానించేశారని ప్రస్తావిస్తున్నారు. అసలు నిజంగా ఈ 2 వారాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంత హుందాగా ఆయన పట్ల వ్యవహరిస్తుందన్నది నిజంగా ప్రజలు చాలా సీరియస్ గా చర్చిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లిబరల్ గా వెళ్లి మంత్రుల తర్వాత ఇస్తే దాన్ని కూడా ఆయన అవమానించారని లేఖలో ప్రస్తావించిన ఆయన నైజం కూడా ఇక్కడ చూపిస్తోంది లెటర్ లో. డెఫినెట్ గా దాంతో పాటు నేను ఇంకో విషయం కూడా చెప్తానండి. ఇవాళ నిజంగా ప్రజలు ఈ తీర్పు అనంతరము, రిజల్ట్స్ అనంతరము ఇవాళ ప్రజలు ఎలా ఉన్నారంటే, నిజంగా ఒకవేళ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకి ప్రతిపక్ష హోదా కట్టబెడితే అది బూమరాంగ్ అవుతుంది మా. అది కూడా అసలు ఇప్పుడు నిలుపుకుంటారా? ఇప్పుడు ఓటుకు ఎలా చేశారు, చేస్తే వాళ్ళ మనుషుల ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన లేరు అక్కడ కూర్చుని. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే నేను ముందే చెప్పాను, ఆయన అసెంబ్లీలో ఉండకుండా పలాయనం చిత్తగించుకోవడానికి ఎదుర్కొంటున్నటువంటి మార్గాలు ఇవి. ఆ మార్గాల్లో ఒకవేళ పొరపాటున దయాదాక్షిణ్యాలు లేకపోతే చట్టసభల్లో ప్రతిపక్షం అవసరం అని చెప్పేసి ఈవేళ మేము గనక ఎన్డీఏ పక్షాలు గనక ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రజలు హర్షించరు, నువ్వెవరు ఇవ్వడానికి అడిగే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి భావన కూడా చూడాలి కదా మనం. ఈయన ప్రతిపక్ష పాత్ర ఏం పోతాడని చెప్పేసి మీరు ఎందుకు ఇస్తున్నారు, ఆయనకి లేనటువంటి హోదా అని అడిగే పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి ఆయన రాసిన లెటర్లో డొల్లతనం, అడిగినటువంటి విధానంలో డొల్లతనం. రెండోది ఏంటనేసి అంటే రూల్స్, రెగ్యులేషన్స్, పాత అనుభవాలు వాళ్ళు ఏవైతే కోట్ చేశారో అవన్నీ కూడా ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వెళ్ళే తప్పిస్తే ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయనకు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరొకటి కూడా ప్రస్తావిస్తున్నారు, మాకు 40% ఓట్లు వచ్చాయి అనేసి, 39% చిల్లరంతా వచ్చాయని చెప్పేసి. ఇక్కడ ఓట్లు కాదు సీట్లే అని చెప్పేసి వాళ్ళే గతంలో చెప్పారు. మళ్ళీ గతంలో కూడా ఎవరికి ఓట్లు రాకుండా ప్రతిపక్షంలో లేరు కదా. చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడైతే ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇవ్వడానికి ఏ కోశాన అవకాశాలు లేవండి. ఒకవేళ ఇస్తే కూడా ప్రజలు ఈవేళ ఎందుకు ఇచ్చారని అడిగే ప్రశ్నించే పరిస్థితి కూడా వస్తుంది ఖచ్చితంగా. ఒకసారి కోనేరు సురేష్ గారు, అసలు ఈ లెటర్ పై ఎలా స్పందిస్తారు? మీరేంటి ఏమని ఏమన్నా రిప్లై ఇస్తారు? ఏమైనా ఉందా? ఆయన అడిగారు, ఇప్పుడు ఏంటి లెటర్ పై ఎలా స్పందిస్తారు? స్పీకర్ గారు కానీ సభలో సభ్యులే కానీ ఎవరైనా సరే రూల్ ప్రకారమే ఫాలో అవ్వాలండి. దయాదాక్షిణ్యాల మీద చట్టసభలు పనిచేయి, అది అర్థం చేసుకోవాలి. రూల్స్, మంచి సాంప్రదాయాలు, కన్వెన్షన్స్ వాటి మీద పనిచేస్తాయి. అందుకని 1994లో పీజేఆర్ గారి విషయంలో ఏం చేశారు, ప్రమాణ స్వీకారం అప్పుడు రికార్డులు తెప్పించుకుని చూశారు. మన అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రుల తర్వాత అప్పుడు పీజేఆర్ గారిని శాసనసభ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ విపక్ష నాయుడు గారిని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు. కాబట్టి అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఫాలో అవ్వండి అని చెప్పారండి. సేమ్ అదే ప్రోటెం స్పీకర్ గారు అలాగే పిలిచారు. ముందు ముఖ్యమంత్రి శాసనసభ పక్ష నాయకుడి గారిని, తర్వాత మంత్రుల్ని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. యాక్చువల్ గా ఆ సంప్రదాయాన్ని కనుక మేము విస్మరించితే మేము తప్పు చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం. కానీ మేము సంప్రదాయాన్ని ఫాలో అయ్యాం, మంచి సంప్రదాయాన్ని. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి వారిని మా ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీ లోపలికి కారుతో అలౌ చేసేవారు. లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారిని అసెంబ్లీ దగ్గర 4వ నెంబర్ గేట్ దగ్గర అందరు శాసనసభ్యుల్లాగా దిగి రావాలి. కానీ వారిని కారు లోపలికి అగరవపరచలేదండి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. అది నిలుపుకోవట్లేదు ఆయన. ప్రజలు ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరావు, మా గొంతుకు నువ్వు వినిపించ అవసరం లేదని చెప్పి కూడా ఇంకా ఆయన తాపత్రయపడుతున్నాడు. మీరు ప్రజలు మద్దతు కోల్పోయారు, ప్రజల నమ్మకం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. వారేం మాకు అక్కర్లేదు అంటున్నారు, నేను వినిపిస్తాను. ఎవరికి వినిపిస్తారు? మీరు ఏమి వినిపిస్తారు?
చెప్పండి. ప్రజావేదిక కూల్చేసామని చెప్తారా? అమరావతిని నాశనం చేశారని చెప్తారా? లేకపోతే పోలవరం కట్టలేదని చెప్తారా? ఎవరి కోసం మాట్లాడతారు మీరు 5 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు పోలవరం కట్టలేదు, ఒక ఇండస్ట్రీ తీసుకురాలేదు, ఇక్కడ ఉద్యోగస్తులకి ఒక మెగా డిఎస్సి ఒక్కసారి కూడా కండక్ట్ చేయలేదు, జాబ్ క్యాలెండర్. మీరు అసలు మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? మీరు ఎన్ని ఫెయిల్ అయ్యారనే కదా, మీరు అసమర్థులనే కదా, మీకు అధికారం ఉండగా మీరు పని చేయలేదనే కదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా తరపున అవసరం లేదు అని మామూలు శాసనసభ్యుడిగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా తాపత్రయపడుతున్నారండి. అసలు ప్రజలే అక్కర్లేదు అనుకో, మీరు ఎందుకో ఎంత ఇదే అవుతున్నారు. ఒక నిమిషం, మనతో పాటు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కూడా జాయిన్. రెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నాకు విపక్ష నేత ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆ హోదా ఇస్తేనే సమస్యలపై మాట్లాడే వీలుందట. ఏం చెప్తారు? స్పీకర్ గారికి లేఖ రాశారు జగన్ గారు. ఇక్కడ గతంలో వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వాళ్ళైనా లీడర్స్ ఆఫ్ అపోజిషన్, వాళ్ళు ఒక్కోసారి ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే వాళ్ళ పార్టీ తరఫున, కానీ వచ్చేసి మొత్తం వాయిస్ వినిపించే వాళ్ళు. కాబట్టి మాట్లాడాలంటే సరుకు ఉండాలి కానీ అది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంకోటి కాదు. వాళ్ళేం లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, వెంకయ్యనాయుడు గారిని, జైపాల్ రెడ్డి గారిని గతంలో అసెంబ్లీలో. కానీ వాళ్ళ వాయిస్ వినిపించారు, బ్రహ్మాండంగా షైన్ అయినారు, సమస్య చెప్పేవాళ్ళు. ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలంటే 10% ఉండాలనేది రాజ్యాంగంలో లేకపోవచ్చు, చట్టంలో లేకపోవచ్చు, కానీ రూల్స్ లో ఉన్నాయి. రూల్స్ వచ్చేసి ఇది లోక్సభ ఏ విధంగా ఉండాలా, రాజ్యసభ ఏ విధంగా ఉండాలా, ఇక్కడ అసెంబ్లీ ఏ విధంగా ఉండాలా, శాసనమండలి ఏ విధంగా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో వచ్చేసి ఖచ్చితంగా 10% ఉండాలని చెప్పేసి రూల్స్ లో ఉంది. దీంట్లో ఏమనుందంటే ఈక్వల్ టు ద కోరం. ఒక అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, లోక్సభ కానీ జరగాలంటే ఆ కోరం ఉండాలా. ఆ కోరం అయినా ఉండాలా లీడర్ ఆఫ్ అపోజిషన్ కు సంఖ్య అన్నారు. ఆ కోరం ఎంత? 1/10 ఆఫ్ ద సభ. కాబట్టి దాంట్లో ఒకటి కోరం మెన్షన్ చేశారు, కోరం. కాబట్టి కోరం అంటేనే 1/10. కాబట్టి 1/10 అంటే ఇక్కడ 175 కు 18 కావాలా, నీకు 11 ఉన్నాయి, లేవు. కాబట్టి ఏం దానికోసం వచ్చేసి అంత ప్రాకులాడాల్సిన, ఇంత లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆ లేఖలు ఏమైనా వాస్తవాలు ఉన్నాయంటే అవి కూడా కరెక్ట్. దాంట్లో ఒకటేమి 2-3 అంశాలు మెన్షన్ చేశారు. ఒకటి 1984లో ఉపేంద్ర గారు వచ్చేసేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశారు, వాళ్ళకు 30 ఎంపీ సీట్లు వచ్చినా గానీ అని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. ఉపేంద్ర గారు లోక్సభ ఎంపీ కాదు, ఆయన రాజ్యసభ ఎంపీ. అప్పుడు లోక్సభలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, టీడీపీ పార్లమెంట్ లీడర్ మాధవ్ రెడ్డి, ఆదిలాబాద్ లోక్సభ నుండి గెలిచినటువంటి మాధవ్ రెడ్డి. ఉపేంద్ర గారు రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి ఆయన అది కూడా మాధవ్ రెడ్డి కూడా అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, ఓన్లీ లోక్సభలో టీడీపీ లీడర్ అంతే, ఫ్లోర్ లీడర్. అపోజిషన్ హోదా ఇవ్వలేదు వచ్చేసి. కాబట్టి పార్లమెంట్ అదేవిధంగా రెండవది వచ్చేసి జనార్దన్ రెడ్డి గారికి 1994లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 ఉన్నప్పుడు అది 26 వచ్చాయి. నాకు తెలిసి కూడా అప్పుడు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు, ఓన్లీ ఆయన సిఎల్పి లీడర్. ఆయన ఫేమస్ అయింది సిఎల్పి లీడర్ అనుంటే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అంటే అదొక ఆ టైప్ వచ్చి సిఎల్పి లీడర్, ఆయన నాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆయన రాసిన వాస్తవ ఉపేంద్రది కరెక్ట్ కాదు, జనార్దన్ రెడ్డిది కరెక్ట్ కాదు. ఈవెన్ లోక్సభలో 6వ లోక్సభలో 7వ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడు, 8వ లోక్సభలో లేరు, 16వ లోక్సభలో లేరు, 17వ లోక్సభలో లేరు. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ రాలేదు కాబట్టి లోక్సభలో 4 సార్లు లేరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్కసారి లేరు. ఆ ఒక్కసారి కూడా సిఎల్పి లీడర్ ఉన్నాడు కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాని గురించి రాయడమే తప్పు. ఆ రాసిన దాంట్లో వాస్తవాలు తెలియకుండా రాసింది మరీ తప్పు. సరే, ఏది ఏమైనా నీకు సరుకుంటే ఒక్కరైనా సైన్ కావచ్చు. నువ్వు చెప్పే ఒక అవకాశం, అది ఎంతే తప్పున చేసిన బల ప్రదర్శన ఏమన్నా వచ్చేది యుద్ధ భూమే. కాబట్టి నీ తిన్న చేయడు కదా. ఆల్రెడీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేసినట్టు చేయడు. కాబట్టి వాళ్ళనే వాళ్ళ మిగతా కొందరు ఆయన ఏమైనా అవమానపరచాలన్నా కానీ అలో చేయరు. కాబట్టి ఆయన ఏమి నిశ్చింతంగా బాగా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వచ్చేసి తన వాయిస్ వినిపించి, తన బాండ్ వినిపించి మళ్ళా షైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ దానికోసం కాకుండా దాన్ని సాగు చూపించి అసెంబ్లీకి ఎగ్గొట్టకుండా
ఇదే బడి పిల్లలు వచ్చేసి బడికి ఎగ్గొట్టడానికి కడుపున పొన్న ఇంకోటో చెప్తాను అదే కాకుండా అసెంబ్లీకి హాజరయ్యి ఆయన వాయిస్ వినిపిస్తే ఆయనకే మంచిది. కాదు విక్రమ్ గారు, సో ఇక్కడ అందరూ మాట్లాడుకునేది జగన్ గారి పంథ. నిజంగా పోనీ కొంతలో కొంత కరెక్ట్ గా పాలన చేస్తుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెట్టేవారు. అది కూడా ఇవ్వనంత పాలన చేసినా ఆయన ఇంకా తన శైలి పందా మార్చుకోలేదు. ఇక్కడ ఆ పందా గురించి కూడా చర్చ. ఇక్కడ ఇంకొక పాయింట్, ఢిల్లీలో కూడా ఇప్పుడు ఈ రోజు జరగబోయేటువంటి స్పీకర్ ఓం బిర్లాకి సంబంధించిన ఎన్నిక విషయంలో కూడా ఆయన గతంలో నేను సింహాన్ని సింగిల్ని అసలు నా ముందు ఎవరైనా బలాదూరు ఈ మొత్తం కూర్చున్న మొత్తం ముగ్గురు ప్యానెల్లో ఉన్న పార్టీల వాళ్ళందరినీ తిట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే సింహం సింగిల్ అని చెప్పి అక్కడ మద్దతు అంటున్నారు, ఇక్కడేమో ఒక పందా. ఇక్కడంతా ఆయన పందా గురించి, ఆయన స్టైల్ వ్యవహారం గురించి చర్చ వస్తాం. తనకున్నప్పుడు ఒకలా, లేని రోజు ఇంకోలా, ఎలా ఎగ్గొట్టాలి? అదేంటి కన్సిస్టెన్సీ ఉండాలి రాజకీయ నాయకులకి. గతంలో ఏం మాట్లాడాము, ఇప్పుడు ఏం మాట్లాడాము, లేకపోతే ఏమవుద్దంటే తరువుగా ఎక్స్పోజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మాధ్యమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా చూపించేస్తున్నారు, చేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆయన మరింతగా ఆయన ప్రతిష్ట దిగజారింది. ఎందుకంటే తన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఉన్నత ప్రమాణాలు కనుక ప్రవేశపెట్టి ఉంటే చాలామంది ఆయన ఉన్నప్పుడు మంచి ఉన్నత ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా కన్సిడర్ చేయాలి అని. అంటే ఇప్పుడు టీడీపీ కూటమికి ఉన్నటువంటి బీజేపీకి మద్దతు ఇవ్వడం అంటే అది ఆత్మహత్య చేసుకోవడమే కదా లిటరల్ గా. ఖచ్చితంగా అంతే కదా, అది ద్వంద్వ ప్రమాణాలు. అంటే దానికి ఇంకోటండి, అసలు ఆ కన్వెన్షన్స్ గురించి చెప్తున్నాడు కదా, వాళ్ళ పార్టీలో పోనీ చర్చ చేస్తున్నాడా? ఇవాళ మీరు మంచి పాయింట్ లేవనెత్తారు. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. లోక్సభ స్పీకర్ ఎన్నికలో మన పార్టీ పందా ఏంటి, ఎట్లాగా మనం వ్యవహరించాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి అని ఏమన్నా చర్చ చేస్తున్నాడు ఆయన? మన ఎక్కడన్నా వచ్చిందా, మీడియాలో వచ్చిందా, వాళ్ళ మీడియాలో కానీ ఎక్కడన్నా? ఎక్కడా లేదు. అంటే ఏంటి, ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడన్నా ఉంటాయా? మళ్ళీ అదే పందా, అంతే పందా. అంటే ఆయనకు నచ్చినట్టుగా చేస్తాడు, పార్టీ వాళ్ళంతా అనుసరించాలి. ఇప్పుడు ఏ ప్రత్యర్థి పార్టీ అని అంటున్నామో ఆ పార్టీతో కూటమి ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక కామెంట్ చేశారు జగన్ గారి గురించి, ఆయన రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు అని. అది 100% కరెక్ట్. ఎందుకంటే మీకు రాజకీయాల్లో అనేక కన్వెన్షన్స్ ఉన్నాయి. ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. నీ ప్రైవేట్ కంపెనీ కాదు ఇది. ఇవాళ మీరు చాలా పర్టినెంట్ పాయింట్, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ లేఖలో ఓటింగ్ కి దూరంగా ఉన్న పరువు దక్కేది ఈ రోజు స్పీకర్ అంశానికి సంబంధించి. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయండి, కొన్ని పార్టీలు ఏంటంటే తటస్థంగా ఉంటాయి. తటస్థమైనటువంటిది అది ఒక వైఖరి, అది ఎవరి పాలసీ. ఇప్పుడు ఆయన తటస్థమే కదా, యాక్చువల్లీ చెప్పాలంటే తటస్థం. రేపొద్దున ఏ ప్రయోజనాలు ఆశించి బీజేపీకో లేకపోతే కాంగ్రెస్ కూటమికో మద్దతు ఇస్తారు ఇప్పటికీ తెలియదు, మరి ఎవరికి ఇస్తారనేటువంటి తెలియదు. కనీసం అక్కడ ఒక చర్చ జరగటం లేదు. ఇది ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు ఎవరు మీ సొంత మనుషులు గారు, వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటే ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఒక చర్చ జరగాలి కదా. అది జరిగినప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఆయన, ఇదిగో ఈ అంశాల మీద మేము పలానా వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని. అది ఎక్కడా లేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు, వాళ్ళు వెళ్ళి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. అంటే ఇదంతా ఏంటి, అసలు ఒక డెమోక్రసీ అనేటువంటిది ఆయనకి తెలియదు. ఆయనకి ఆ ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, పార్టీని ఎలా రన్ చేయాలో తెలియదు, ప్రభుత్వాన్ని ఎలా రన్ చేయాలో తెలియదు. అందువల్ల ఇది చాలా ప్రమాదకరం, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నమాట. అందువల్లనే ఇవాళ ఆయన అసలు రాజకీయాల్లో అర్హులా కాదా అనేటువంటి ఒక చర్చ ఎందుకు జరుగుతుందంటే ఖచ్చితంగా ఇటువంటి వ్యవహార శైలి. ఇవాళ చూడండి, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ప్రోటెం స్పీకర్ గారిని తప్పడతాడైనా, స్పీకర్ గారిని తప్పడతాడు. అసలు తప్పులన్నీ తన దగ్గర ఉంచుకొని ఎదుటి వాళ్ళ మీద బురద జరుగుతాడు, లేనిపోని అన్ని సైట్ చేస్తున్నారు. బీజేపీ దానికి మద్దతు అంటున్నారు, బెంగళూరులో వెళ్లి కాంగ్రెస్ నాయకులతో కలుస్తున్నారు. ఈ కిచిడి ఏమిటో అసలు నాకు అర్థమే కావట్లేదు. బేసిక్స్ కూడా లేవు కదా పాలిటిక్స్ లో, కొన్ని బేసిక్స్ ఉంటాయి. వీళ్ళు ప్రత్యర్థులు, వీళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళతో కలవరు, ఇట్లా ఉంటది కదా. అది ఏంటంటే అది ఒక గందరగోళం అయినటువంటి పరిస్థితులు. ఇవాళ ఆయనకి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఆ సపోర్ట్ కూడా ఏంటంటే ఓపెన్ గా ఉండాలి సపోర్ట్ చేసేవాళ్ళు. ఆయన ఏంటంటే లోపాయికారి మద్దతు కోరుతున్నాడు తప్ప ఓపెన్ గా సపోర్ట్ చేయొచ్చు. రేపొద్దున ఏదన్నా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయమనండి, ఎవరు వద్దన్నారు? నేను గతంలో కాంగ్రెస్ పార్టీ మీద చేసినవి, లేకపోతే కాంగ్రెస్ అధ్యక్షురాల మీద చేసినవి అన్ని విత్డ్రా చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు నేను కాంగ్రెస్తో కలుస్తానను ఏదన్నా చెప్పచ్చు, అదేం తప్పేమి కాదు. అది అలా కాకుండా లోపాయికారిగా ఇటువంటి వ్యవహారాలు నడపడం వల్ల ప్రజలు పూడి తిరుపతిరావు గారు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మీ ప్రాపకం కోసం కూడా తిప్పలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకో డైరెక్షన్ లో.
ఒకటేమో అసెంబ్లీలోనేమో నాకు హోదా ఇస్తేనే వస్తా, ర్యాగింగ్ చేయపోతేనే వస్తా, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి లంచ్ లో ఏం పెడతారో నాకు కూడా అదే పెడతానంటే వస్తా, ఇలాంటి జోకులు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆఖరికి మీ ప్రాపకం కోసం కూడా ఢిల్లీలో నానా ఇప్పుడు మీ మీదే అన్నారుగా, మీరు పెద్ద కూటమి, వాళ్ళు ఏమంటే అవనివ్వండి, నేను సింహాన్ని సింగిల్ అన్నారు. ఇప్పుడు మీతోనేమో ఏకంగా ఓటింగ్ కూడా దూరంగా ఉండకుండా ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్న వైనంపై ఇక్కడ ఇదే మొత్తం అంతా కూడా ఆయన వైఖరి, ఆయన పంద, మీరేమంటారు? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గడిచిన 5 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఏదో ఈ 5 ఏళ్ళు లేకపోతే ఒకే సంవత్సరం 2 సంవత్సరం ఆయన ఏదో క్లియర్ కట్ గా నిర్ణయం తీసుకునే వరకు మాకేదో చిన్న అదే ఏమంటారు, జాతక రీత్యా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయేమో అన్న ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీ దగ్గరే కాదు, మేము అందరి దగ్గర మాట్లాడింది, అయ్యో బాబు గత 5 సంవత్సరాల్లో కూడా అది ప్రభుత్వాల మధ్య సంబంధ బాంధవ్యాలే తప్పిస్తే పార్టీ మధ్య కాదని చెప్పుకునే పరిస్థితి ఉండేది, చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. ఇవాళ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తాలూకు అది నిజమెంతో అబద్ధం ఎంతో ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరులో కాంగ్రెస్ డిప్యూటీ సీఎం అని కలిశారు అన్నటువంటి అంశం మీద కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ ఒక విషయం మాత్రం నేను స్పష్టం చేస్తాను. సాధారణంగా ఇవాళ మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది అక్కడ. సరే డిప్యూటీ స్పీకర్ ఇస్తామా ఇవ్వమా అనేది అది ఇందాక ఈ తులసిరెడ్డి గారు కూడా చెప్పారు, ఇవన్నీ రూల్స్ లో ఉన్నవే కానీ రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి. కాబట్టి డిప్యూటీ స్పీకర్ కూడా అలాంటిది, అది వేరే అంశం. కానీ ఇవాళ స్పీకర్ గా పోటీ వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ కూడా అప్పీల్ చేస్తారు. ఎవరు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా అలాగే చేసింది, భారతీయ జనతా పార్టీ అదే చేస్తుంది. టూర్లో ఉన్నటువంటి అన్ని పార్టీల అధినేతలకు కూడా ఒక్కరు ఉన్న దగ్గర నుండి 100 మంది ఉన్నా సరే అప్పీల్ చేస్తారు. ఆ విధంగా అప్పీల్ చేయడం జరిగింది. ఆ అప్పీల్ చేసిన తర్వాత ఆయన మద్దతు ఇవ్వడం అనేది అది వేరే అంశం. వద్దు అని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ ఉండవు, సాధ్యపడదు కూడా. రోజులో ఆయన మద్దతిస్తే ఇవ్వచ్చు, ఇంకా ఇస్తారా లేదనేది కూడా కరెక్ట్ గా లేదు. ఇస్తారా లేకపోతే తటస్థంగా ఉండిపోతారా అనే దాని మీద కూడా నాకున్న సమాచారం మేరకు కన్ఫర్మ్ చేశారనేది లేదు. ఒకవేళ తటస్థంగా ఉన్నా ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్పీకర్ గెలిపించుకోవడంలో పెద్ద ఇబ్బందులు ఉంటాయని లేదు. నల్లేరు మీద స్పీకర్ ఎన్నిక పాయింట్ అనేది ఈ రోజు కాకపోయినా స్పీకర్ ఎన్నికకి సంబంధించి ఒకటి మిమ్మల్ని నానా మాటలు అన్నారు ప్రచారంలో, సింహమా సింగ్లా అసలు మీరెవరని చెప్పి మాట్లాడారు కదా, అదో పెద్ద కూటమి, అది మాయా కూటమి, మహా ఏదో అన్నారు. సరే, కానీ ఇప్పుడు మీకు మద్దతు, మీకు సమాచారం లేకపోయినా నేను అనేది ఏంటంటే తటస్థంగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, లేదా ఇప్పుడు నేను అనేది అంత ప్రాపకం కోసం ఎందుకు? అదే నేను చెప్తున్నా, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏదనేది మనం వాళ్ళ బుర్రలో స్కాన్ చేసి చెప్పలేము. రాబోయే రోజుల్లో బహిర్గతం అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి భయాందోళనలు ఉన్నాయి, అంతవరకైతే నేను యాక్సెప్ట్ చేస్తాను వ్యక్తిగతంగా. భయాందోళనలు అయితే కొన్ని ఉన్నాయి. అలా అని చెప్పేసి ఇవాళ ఏదో వాళ్ళ 4 పార్లమెంట్ సభ్యులు మాకు అవసరమైనవి లేదు, లోక్సభ సభ్యులు లేకపోతే మాకు వచ్చిన ఇబ్బంది లేదు కాబట్టి మేము కూడా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, బెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏంటంటే సరే కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పుడు వరకు అయితే ఇస్తామని మద్దతు ఒకవేళ ఇవాళ ఇచ్చినట్టయితే మేము వద్దని చెప్పడానికి అయితే ఎక్కడ సాధ్యపడదు. అది ఓపెన్ అప్పీల్, అది కాంగ్రెస్ కూడా చేశారు, వాళ్ళు క్యాండిడేట్ ని పెట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ లో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. అయితే నేను అదే చెప్పాను, భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మాకు గత 4-5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కూడా మేము దానికి మాకు సంబంధం లేకపోయినా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది నేను చెప్పను. నేను అనేది ఇప్పుడే ఆన్సర్ చేస్తున్నారా? మనం ఈ డిబేట్ లో ఎన్నిసార్లు అడుగుంటాను, గతంలో కూడా మీకు చెప్పులేసుకెళ్ళి చేస్తున్నా అని చెప్పారు. ఆ రోజు కూడా మా సంబంధం లేదన్నారు మీరు. ఈ రోజు కూడా మళ్ళీ మీకు చెప్పులు వేసేసి మరి మేము వేసేసామని చెప్తున్నారు. వినండి చంద్రిక గారు, నేను మొదట మాట్లాడినప్పుడు మీ సమక్షంలో కూడా ఇదేమేం ఫేస్ చేయాల్సి వచ్చిందన్న మాట నేనే చెప్పాను, మీరు చెప్పక్కర్లా. అంటే ఎవరో చేసినటువంటి తప్పులకు కూడా, తప్పులో ఒప్పులో చర్యలకి, నేను తప్పులు ఒప్పులు అన్నాం, చర్యలకు కూడా నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని నేను ముందే కోట్ చేయడం జరిగింది. అక్కడ ఒక విషయానికి సంబంధించిన అంశం వరకే తీసుకోవాలి తప్పిస్తే అదేదో మొత్తం టోటల్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వ్యవస్థకు సంబంధించిన అంశంగా అయితే తీసుకోవాల్సిన పని లేదు.
మీరేం చెప్తారండి? ఒక పక్కనేమో ఇక్కడ స్పీకర్ సపోర్ట్ చేస్తా ఇటు అంటున్నారు, ఏపీ అసెంబ్లీలోనేమో గొంతెమ్మ కోరికలు ఇస్తూ ఇలా ఇస్తే వస్తా, అలా చేస్తే వస్తా, నన్ను కూర్చోబెట్టాలి, నన్ను ర్యాగింగ్ చేయకూడదు, ఇట్లా ఉంది స్టైల్. నేను జనరల్ గా అంటున్నాను. ఇంకొక పక్కనేమో కర్ణాటకలో మీ డీకే శివకుమార్ గారితో మీటింగ్ అంటున్నారు. అక్కడికి 3 రోజుల ముందేమో షర్మిల గారు పిల్ల కాలువలైనా ఏమైనా మహాసముద్రంలో కలిసిపోవాలని అంటున్నారు. కలవడమా, నిమజ్జనమా, లేకపోతే ఇదేంటి? ఇక్కడ మామూలుగా మన ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ తోనూ ఇటు ఎన్డీఏతోనూ ఫైట్ చేశాడు. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు లోక్సభ స్పీకర్ విషయంలో మామూలుగా అయితే గానీ ఆయన అబ్స్టైన్ కావాలి, అంటే ఏ పార్టీలను తటస్థంగా ఉండాలి మామూలుగా అయితే గన. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏతో ఫైట్ చేశాడు, కాంగ్రెస్ ఫైట్ చేశాడు, కాబట్టి అక్కడ ఎన్డీఏ ఇండియా ఉన్నాయి కాబట్టి తటస్థంగా ఉండాలి, అబ్స్టైన్ చేయాలి ఓటింగ్. కానీ ఆ పరిస్థితి లేదు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఆయనకి ఇప్పుడు ఒక అనివార్యమైన పరిస్థితి ఏమంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. ఆయనకు కేసుల నుండి, పాత కేసుల నుండి, సిబిఐ ఈడీ కేసుల నుండి, వివేకానంద రెడ్డి హత్య కేసు నుండి, తర్వాత రాబోయే కేసుల నుండి, కొత్త కేసులు, పాత కేసులు, వీటి నుండి బయటపడాలంటే ఎంతో కొంత వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కేంద్రంలోది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏనా, అదే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా ఉన్నా కానీ అదే పొజిషన్ మళ్ళా ఇండియాకు సపోర్ట్ చేసేవాడు. కాబట్టి అతనికి ఇప్పుడు అతని కేసుల నుండి బయట ఏదో విధంగా ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పేసి దానికోసం ప్రాట్లాడాల్సిన సమయం ఇది అనివార్యం. కాబట్టి ఇంకా అంతకంటే మనం ఇంకా అతని నుండి ఏం ఆశించడం లేదు. మేము మొదటి నుండి మన ఎన్నికలకు చెప్పాము, ఆంధ్రప్రదేశ్ లో వరకు బీజేపీ అంటే కేసుల కోసం అటు ప్రాపకం అన్నా షర్మిల గారు అన్న స్టేట్మెంట్ ఏంటి? ఎప్పటికైనా ఎవరైనా సరే వచ్చి కలవాల్సిందే, అది పిల్లకాలం సముద్రంలో కలవాల్సిందంటే సముద్రం మీరా బీజేపీ? సముద్రం వచ్చేసి కాంగ్రెస్ కదా, బీజేపీ కూడా ఈవెన్ శ్యాంప్రసాద్ ముఖర్జీనే కాంగ్రెస్ వచ్చినాడు. అంటే భవిష్యత్తులో మీతో విలీనం అవుతారా? ఎవరైనా చంద్రబాబు నాయుడు అది ఒక మామూలుగా వచ్చేసి ఏం చంద్రబాబు నాయుడు కావచ్చునేమో, చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు కాంగ్రెసే కదా. కాబట్టి ఆ యాంగిల్లో అనేది ఆవిడ వచ్చేసి జనరల్ గా అడిగినప్పుడు అది వచ్చేసి కాంగ్రెస్ కు ఉన్నటువంటి హిస్టరీ ఎట్లాంటిది, ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ, ప్రాచీనమైనటువంటి పార్టీ, 130 సంవత్సరాలు. అంటే అన్ని పార్టీలకు కింద వచ్చినట్టే బీజేపీ కానుండి ఈవెన్ వామపక్షాల వాళ్ళు కూడా మొదట్లో వచ్చేసి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది. కాబట్టి బీజేపీలో ఉండే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆ యాంగిల్లో అనేది ఆవిడ. కాబట్టి ఈయనకు అయినా సర్లేండి, అయితే నిమజ్జనం సమయం ఇంకా రాలేదు కాబట్టి ఎందులో నిమజ్జనం అవుతుందో తర్వాత చూద్దాము. సురేష్ గారు, ఫైనల్ గా ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ఒక రకమైనటువంటి సిచ్యుయేషన్ జగన్ గారిది, ముందుకెళ్ళలేరు, దూకలేరు, అలానే ఆత్మహత్య చేసుకోలేరు, ఒక రకమైన కాడు వదిలేసిన సిచ్యుయేషన్ కనిపిస్తుంది. దానికి ఈ లేఖలు, అసెంబ్లీలో ఈ అస్త్రాలు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఆయన వారు తీసుకునే నిర్ణయాలకే వారు ఫలితం అనిపిస్తారండి. రెండవది, ఇప్పుడు వరకైతే తెలుగుదేశం పార్టీగా అట్లాగే ఇప్పుడు కూటమిగా అయితే అతను అవసరం ఉందా లేదా అనే తర్వాత సంగతి, కానీ ఓవరాల్ గా లోక్సభ స్పీకర్ విషయంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని చెప్పి వాళ్ళు పిలిచారు. అదే రకంగా ఇప్పుడు మాకు కూడా డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడగటం, ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక జరిగినప్పుడు ఎవరు ఎటుంటారో తెలిసిపోతుంది. అదే విధంగా ఆయన కేసుల కోసం ఎవరికి ప్రాపకం కోసం పాకులాడతారో ఆ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి ఆయనే నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీగా మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ క్షమించే పరిస్థితి లేదు. ఆయన రాష్ట్రానికి ద్రోహం చేశాడు. అటువంటి రాష్ట్రానికి ద్రోహం చేసిన మనిషిని అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ రాష్ట్రం కోలుకోవడానికి అర్థం కాని స్థితిలో ద్రోహం చేశాడు. అటువంటి యొక్క మద్దతు ఎవరికి అవసరం ఉండదని నేను భావిస్తున్నాను. విక్రమ్ గారు, మీరేం చెప్తారు ఫైనల్ గా? అంటే మొత్తం అన్ని అంశాలపై అంటే జగన్మోహన్ రెడ్డి గారు అస్తిత్వం కోసం పాకులాడుతున్నాడు. ఆ అస్తిత్వం నిలుపుకోవటం అనేటువంటిది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ప్రజాస్వామ్యయుతంగా కనుక నడుచుకోగలిగితే అది సాధ్యం అవుద్ది.
కానీ ఆయనకి ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునేటువంటి ఒక హిస్టరీ లేదు, నడవాలనేటువంటి ఒక ఇది కూడా అంటే లేదు. ఇప్పుడు కూడా మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు, ఫ్లోర్ లీడర్ గా లెటర్ రాసే అంశం మాట్లాడలేదు, లేదా ఇప్పుడు మనం పార్లమెంట్ లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్న డిస్కషన్ వాళ్ళ ఎంపీల మధ్య లేదు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 2019లో ఎదురైనటువంటి ఓటమి నుంచి ఆయన జర్నీని కనుక మనం గమనించినట్లయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆయన డెమోక్రటిక్గా వెళ్తా వచ్చాడు ఆయన, అంతే తప్ప ఎక్కడ కూడా అన్డెమోక్రటిక్గా లేరు. ఇది ఒక కేస్ హిస్టరీ స్టడీ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కూడా ఏం చేశాడనేది మనం చూసాం. కాబట్టి ఆయన పందా మార్చుకొని ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక మార్గంలో వెళ్తే తప్ప ఆయన సర్వైవ్ కాలేడు పొలిటికల్గా, లేకపోతే దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అంతే. అంటే ఇప్పుడు సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ని షార్ట్ కట్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వైపేమో బీజేపీకి స్నేహస్తం, ఇంకోవైపేమో వాళ్ళకి చర్చలు ఇవన్నీ జరుపుతా ఉంటే అది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పందా కాదు అది. కాబట్టి ఆయనకి ప్రజాస్వామ్య పందా నుంచి ఆయన తప్పుకున్నాడు, అందువల్ల ఆయన పొలిటికల్ సర్వైవల్ చాలా కష్టం అవుతుంది. అంటే ఇవన్నీ కూడా కనీసం బేసిక్ రూల్స్ అనేది ఎవరు చెప్పట్లేదా? చెప్పడం అంటే ఆయన అదే మీరే చెప్పారు కదా, అసలు కనీసం చర్చ జరిగిందా? స్పీకర్ ఎన్నికలకి మన పార్టీ ఏ విధంగా వ్యవహరించాలని ఏమన్నా కొంతమందిని కూర్చోబెట్టుకుని ఆయన చర్చించాడు. ఆ పార్టీ ఏదో ఒక ఇది ఉంటుంది కదా, ఒక సిడబ్ల్యూసీ లాంటిదో లేకపోతే పాలిట్ బ్యూరో లాంటిది ఉంటుంది, వాళ్ళ ప్యాటర్న్ ప్రకారం ఏదో ఉంటుంది కదా, ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఇదేదో ఉంటుంది కదా పార్టీ ఫోరము. ఆ ఫోరంలో ఏమైనా చర్చించాడైనా? ఎక్కడ చర్చించాలా? అంటే ఏంటి, దాన్ని బట్టి ఆయనకి ఏదైతే నచ్చుతుందో ఆయనకి ఎవరో సలహాదారులు ఉంటారు. ఇవాళ ఆ లెటర్ బట్టి ఎంత ఎక్స్పోజ్ అయిపోయాడు, ఇవాళ ఆయన ఎంత నవ్వులు పాలయ్యాడు. అదే దాన్ని బట్టే మనకు తెలిసింది కదా ఆయన పొలిటికల్గా ఆయన ఎటు వెళ్తున్నాడు, ఆయన జర్నీ ఎటు వెళ్తుంది అనేటువంటిది. కనుక ఆయన పొలిటికల్ సర్వైవల్ ప్రశ్నార్థకంగా మారయ్యాయి.